ప్రపంచం పడింది, నీవు నేను లేదు, మొత్తం ప్రపంచం పడింది దాంట్లో దరిద్రం అంతే. మిగతా ఎక్కువ మాటలు లేదు, అర్థం తెలుసుకోవాలా. ఎందుకంటే నేను నువ్వు ప్రపంచంలో పడినావు కదా, ప్రపంచం ఉంటే నేను అవి పొరపాటు. ఇంతేగాక కలగాంచి మేల్కొన్నప్పుడు కల వచ్చింది మేల్కొన్నాడు, మధ్యలో కొంత సందు కూడా వదలక వెంటనే మరి వస్తాను. అందుకే అవస్థకి అవస్థ గ్యాప్ చూపించి చూస్తాము. మేల్కొ అంటే చక్కని మేల్కొంది, చక్కని నిద్ర వస్తుంది, చక్కని స్వప్నం వస్తుంది, అన్ని చక్కనే. అందుకే చెప్పేది ఆ విధంగా ఉండేదానికనే. ఎట్టయితే తాడుంటే ఒకరికి పాము అని కనిపించచ్చు, మళ్ళా నీకే రోజుసేపుకి ఏమో అది నీటి దారి ఉంటే ఉండదు కూడా వచ్చు. అదేమన్నా దాంట్లో ఏమన్నా మార్పు చెప్తాడా? అట్లా అక్కడ నిద్ర స్వప్నం రాకపోతే నిద్రలోనే వచ్చిండేది. అది నిద్రలో వచ్చి స్వప్నం నిద్ర భిన్నమైపోయింది. అరే దాంట్లో అందుకే అది మేల్కుంటాడు కదా, దగ్నావస్థలే కానీలే, నష్టమేం రాదు దానికి. కావచ్చు మీరు స్వప్నం నేరుగా మేల్కోవచ్చు, మేల్కుంటానే కదా నువ్వు నాకు ఈ అవసరం దీనికి మెలకు అని పేరు పెట్టినా దానికి స్వప్నం అని పేరు పెట్టుకోండి. మీరు అదే పనిగా గుర్తింపు లేకనే మీరు పేర్లు పెట్టుకుంటారు కదా, మీరే పెట్టుకుంటారు, ఇంక మీకేం నొప్పి? అట్లా ఉండేది అనుకుంటాను మనం. అంటే నిజంగా జరుగుతుంది అనేది ఇప్పుడు శాస్త్రం వస్తుందండి. అట్లా ఇప్పుడు నీ అనుభవం తీసుకుంటాడు, జాగ్రత్తలో నీ అనుభవం తీసుకొని చూపిస్తాడు. అట్లా జరిగాక అక్కడ ఉందే అవును, అట్లే రూల్స్ లేవు అవి. మీరు అన్నప్పుడు అదే కదా చెప్పేది, నిద్రలో కాలమే లేదు, స్వప్నంలోనూ కాలం ఉంది, మెలకులోనూ కాలం ఉంది, మరి ఎప్పుడు ఉంది నీవు ఏర్పరచుకున్న నియమాలు ఇవన్నీ. దాని అవస్థ యొక్క స్వతంత్రం, దాని ఇష్టము, అది ఎట్లయినా ఉండదు. దానికి నీ చెప్పినట్లే ఉండాలని ఏం రూల్ ఉండాలి. అది నీ స్వాధీనంలో ఉంటే నీ చెప్పినట్టు ఉంటుంది, దాని లక్షణం దానికినే ఉంటాయి దానికి. అందువలన మనం కంపేర్ చేసేట్లేదు దానికి వెంటనే. కావున జాగ్రత్త సుషుప్తులు నిజమైన అవస్థలను అంగీకరింపక తప్పదు. అవి సత్యంగా ఉన్నాయని మొదట ఒప్పుకోలే, ఒకదాని మీద ఒకటి ఆధారపడలేవు, స్వతంత్రంగా ఉన్నాయని ఒప్పుకోవాలి. దానికి ఏం ఆధారం ఉంది అనేది మీకేం మనకి ఇప్పుడే తెలియదు అవస్థలకి. వాని దృశ్యముల పరస్పరము కించిన్ మాత్రము సంబంధం లేక స్వతంత్రంగా ఉన్నవని సంబంధింపలేను. స్వప్న దృశ్యాలే వేరే, జాగ్రత్త దృశ్యాలే వేరే. అవేమన్నా దీంట్లో దాంట్లోకి ఏమైనా బాడీకి వచ్చినాయా, దీంట్లో దాంట్లోకి ఏమైనా బాడీకి పోయినాయా? దాంట్లో దీని సరుకు దేనిదే అని ఒప్పల. ఆ మూడవస్థలు ఏదో ఒక కాల ప్రవాహమును చెందిన కల్పతావస్థలుగా నేను అంగీకరింప తప్పదు. కాబట్టి కాల ప్రవాహంలో ఈ మూడు ఉన్నాయని మాత్రం ఒప్పుకునే లేదు. ఎందుకంటే కాలం అది జాగ్రత్త కాలం, జాగ్రత్త కాలం పోతానే జాగ్రత్త కాలం పోతుంది. నిద్ర అనేది ఆ కాలంలో వస్తుందని మీరు ఎట్లా చెప్తారు? స్వప్నం దాంట్లో వస్తుందని ఆ కాల ప్రవాహంలోనే జాగ్రత్త కాలంలో వస్తుందని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? అట్లా మొదట మన తప్పులన్నీ కూడా మనం ఒప్పుకుంటూ రావాలా. ఇంతకుముందు మన అభిప్రాయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సరైనవి కాదు అనే అభిప్రాయం మనలో తెలిస్తే అప్పుడు మనం తత్వమైపోయినట్ల. ఇప్పుడు అసత్యాన్ని గుర్తించుకున్నట్టే వాళ్ళు సత్యమని నమ్మిటాము, దాని యొక్క నిజస్థితి తెలిసినట్లల్లా అసత్యమైన పదం వస్తుంది వస్తుంది కదా. అట్లా ఇప్పుడు కూడా మనం ఏవే నియమాలు ఏర్పరచుకున్నామో ఆ నియమాలన్నింటినీ ఇప్పుడు మన ఎదురు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది మీరు అనుభవంతో చూసే నేర్చుకోవాలి, మనసుతో చూసే ప్రయత్నం ఏంటండి అది. ప్రవాహం చెందిన కల్పితావస్థలు కావని అంగీకరింపక తప్పదు. ఈ అవస్థలు ఏదైనా ఒకనొక భాగములుగా ఉండి ఉన్నదో, జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం అనేది కానీ నిద్ర కానీ ఆడవ సాట ఓ మూల, అది ఉన్నప్పుడు ఇది ఆడో మూలు ఉండాలని అన్నట్టయితే ఇవన్నీ నువ్వు ఏకకాల ప్రవాహం తోచవలసి ఉండేను. అంటే అందుకే ఆ కాలంలోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి. అయితే ఈ మూడు కాలంలో మూడో కాలం నుండి కనపడాలి నీకు. ఇది మెలకువ, ఇది స్వప్నము, ఇది నిద్ర కనపడాలి. ఎవరికైనా కనపడుతున్నాడా? కన్నులో మెలకువ, కంఠంలో స్వప్నము రాసుకుంటారు అంతే, వాళ్ళకి అనుకూలంగా ఉండేది అట్లా. అయితే అట్లుంది అని చూసేదానికి
ఇక్కడ వీలు పట్టారనమాట. ఇది తత్వ పరిశోధకులు అంటే యథార్థాన్ని గుర్తించాలి కానీ నీవు అనుకున్నటువంటి దానికి తత్వం ఎందుకు, పరిశోధన ఎందుకు? కానీ వస్తుస్థితి ఈ విధంగా లేదు. అంటే మూడు అవస్థలు ఒకే కాలంలో లేవు. జాగ్రత్త ఎందరి కాలం నిద్రలో మాయమగుతున్నది, స్వప్నమందు అత్యంత విలక్షణమైన కాలం ప్రతీతమగుతుండును. కావున సమాన కాల ప్రవాహమున లేని ఈ మూడవస్థలను ఏక ప్రవాహాన్ని భావించుట అనువిరుద్ధమగను. ఒకటైనా ఇంకోటి వస్తాయంటారా చూడు, అది పొరపాటు. ఒకటైనా ఇంకోటి వస్తాయనేది జాగ్రత్తలో పనేది. ఎందుకు ఈ దేశం కాలం ఉంది, ఈడ ఆయన వచ్చినాడు పోయినాడు, మళ్ళీ ఇంకో ఆయన వచ్చినాడు, మళ్ళీ ఆయన పోయినాడు, ఇంకో ఆయన వచ్చినాడు అని చెప్పచ్చు మీరు. అట్లా ఒకే కాల ప్రవాహంలో లేవు కదా, ఇది అనువిరుద్ధము. అందుకే ఒకటైనా ఇంకోటి వస్తాయనేది ఇప్పుడు తప్పు అంటే ఎందుకు తెలుసు కదా. అదేమిటి మరి మాకు అట్టే కదా వస్తాడు, మేలుపోతాను నిద్ర వచ్చినట్టు ఉంటుంది, నిద్రపోయిన స్వప్నము లేదా స్వప్నం ఉండాలకో ఇట్లా వచ్చినట్టు ఉంటుంది కదా అని అంటారు కదా. ఎందుకు మీకు అట్లా అయింది అంటే మీ వ్యవహారంలో మీరు అట్లా ఏర్పరచుకుంటారు. మేము ఏదైనా ఒకటి వచ్చిపోవాలంటే దేశంలో వచ్చిపోయినట్టే ఇవి కూడా వచ్చిపోతాడని అనుకుంటారు. వీటిని కూడా కాల ప్రవాహంలో కేసేసినారు మూడింటిని. అందుకే మొట్టమొదట ఏ అవస్థ యొక్క ప్రపంచం ఆ అవస్థకే కట్టుబడి ఉండాలి అనే పాయింట్ చెప్పినారు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే ఇది మనకి నిలబడుతుంది. అది చెప్తే కదా ఒకటి కోటి అనుకునే దానికి నీవేమనుకున్నావు, వ్యవహారంలో ఏదైనా జరగవలసి వస్తే ఒకటైనా కోటి అవుతాడు ఇక్కడ మన దగ్గరికి అందరికి. ఆ విధంగానే అవి కూడా జరుగుతాయని భావించినావు. అయితే అనుభవం అంటుందా చూడమని ఇప్పుడు చెప్తాడు. భావనకి అనుభవానికి డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈడ కారు ఉంది, ఆడొక కారు ఉంది, ఈడొక కారు ఉంది. ఒక కారు పోయినాక ఇంకొక కారు వస్తుందంటే సరిపోతుంది. అట్లా మీకు ఇది పోతానే అది ఆడుందనే దానికి ఆడుంది మీకు ఆడాలి స్వప్నం అనేది నిద్ర ఉన్నప్పుడు. ఏమనే పండేది అది ఉంటే కదా, ఏమనే పండేది అనేది కూడా సత్యమాని ఇప్పుడు అడుగుతాడు మళ్ళీ. ఇంకా అదే సమస్య. నేను అందుకే చెప్పింది మొన్న ఉదాహరణగా కూడా చెప్పినాను, నేను మధ్యలో నిలబెట్టి చెప్పినాను ఇట్లా నాకు ఇదైనా. ఎందుకంటే ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది, తన పాయింట్నే ఉపయోగిస్తుంది. ఇక్కడ అనుభవం పట్టుకుంటే మనసులో మూసుకుంటుంది. నువ్వు గుర్తిస్తే దానికంత వేరైతుంది. మళ్ళా ఈ ప్రమాదం మాట్లాడేది సరిపోతాయా, దేవుడు మాట్లాడే మాట సరిపోతాయా అని ఇక్కడ మనం ప్రశ్నలో కాదు. అనుభవ స్వరూపంలో వ్యాధి లేవు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు వ్యాధి లేవు, అడు ఉన్నాయి అంతే. కాబట్టి సమాన కాల ప్రవాహంలో లేని ఈ మూఢవస్థలను ఏక ప్రవాహం అని భావించుట అనువిరుద్ధము. అది అందుకే జ్ఞానము ఇప్పుడు మాట్లాడుతాండేది వ్యవహారము పరమాత్మ అనుభవానికి విరుద్ధమా కాదైతే అదే. దీనివల్ల నిజమైన అవస్థలు కలవని తీర్మానమగును. అంటే అవస్థలు స్వతంత్రంగా ఉండాలి అనేది తీర్మానం అయితే కనుక నిర్వికారమైన పరమార్థం కలవను వాదము సర్వసమ్మతము. ఎందుకంటే ఈ అవస్థలు కూడా ఒకటి వచ్చిపోయినాయని చెప్తాడారు కదా, ఈ అవస్థలు కూడా వచ్చిపోతాడాయని చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞానముంటుడు అది ఏమైనా మారుతా ఉందే, దాని స్వరూపం ఏమైనా మారిందే. ఎందుకంటే అవస్థలు వచ్చిపోతాడే, దృశ్యం ఉంది దృశ్యం లేని ఇట్లన్నీ వచ్చిపోతాడాయి, దాని సమాచారం చెప్తాడు. ఆ చెప్పేటువంటి సాక్షి ఏమైనా వికారం చెందేవాడా? నిర్వికారము అనేది కూటస్థ నిత్యము నిర్వికారం అనేవాడా మీరే చెప్తారని. ఇప్పుడు లాస్ట్కి ఈ విచారం చేసేసరికి అడిగేసరికి అది తెలిసిపోతుంది అనమాట. సమస్తము వికారాత్మకమే, అవస్థలే లేవని వాదము అనుభవ విరుద్ధము. సమస్తం వికారాత్మకమే, ఇంకా అవస్థలు లేవు అనే వాదం కూడా అనుభవానికి విరుద్ధమే. ఎందుకు అంటే ఇవన్నీ మనం కల్పించుకున్నవే కానీ సత్యమేమో అట్లా లేదు అనేది బాగా నెప్పుకోవాలి. పరమార్థం కనుగొనడం ఇప్పుడు శక్యమగును. ఇంతకుముందు ఏమన్నా ఆ విధంగా మనస్సుకి ప్రమాణాలకు తెలియనిది ఎట్లా తెలుసుకుంటారని మీరు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ విధంగా విచారం చేసినప్పుడు నిర్వికారం ఉండేదాన్ని కనుక్కునేకి సాధ్యమవుతుంది. ఇవన్నీ మారి వచ్చిపోతాడని చెప్పినారు కదా. ఇవన్నీ వచ్చిపోయేదాని గురించి చెప్పాలంటే నిర్వికారమైన ఒకటి ఉండాలి కదా. కాబట్టి పరమార్థం కనుక్కునేది అది సాధ్యము. ఇప్పుడు మరి ఒక ఆక్షేపం పరిశీలించడం. అందుకే మొదట ఆక్షేపాలే చెప్పి మళ్ళీ దాన్ని చెప్తాడు. మనకు గోచరించున్న దృశ్యరాశియందు అవస్థలు కలవనియు సమస్తము వికార ప్రభావం కాదని అంగీకరించినట్టు అవస్థలు కలవని, తర్వాత మళ్ళీ సమస్తము వికార ప్రభావం కాదు. ఎందుకంటే అవస్థ సత్యంతే, అది వికారం ఏదంటే మెలకునేది కూడా మారిపోతుండే. దాంట్లో వస్తువులు మాట్లాడే కరెక్టే, అవస్థ మా వికారం ఎంతానే లేదు. అదే అవస్థలు కలవనియు మనకోచిన దృశ్యందు అవస్థలు కలవనియు
సమస్తము వికార ప్రభావం కాదని అంగీకరించు ఈ అవస్థల తత్వం అంటే సాధ్యమా? ఇది వాడిని ప్రశ్న, పూర్వపక్ష ప్రశ్న. ఈ అవస్థలో ఏందో దృశ్యరాశి మనకు తోచి విధమైన కలదో లేక దాని వెనుక దానికి ఆధారంగా మరొక తత్వంలో ఎరుగుటకు మనకే సాధనం కలదు. కనపడతానంటే మీరు కరెక్టే ఒప్పుకుంటారు. కనపడతారు అని చెప్పినారు కదా, ఏం చెప్పింది నీకు? కన్ను చెప్పింది అనుకో. కన్ను ఉందని దానికి ఆధారం కావాలి కదా. ఇప్పుడు నీకు కన్నుకు సంకేతం ఇచ్చి ఒప్పుకుంటావు. అయితే కన్ను ఉందనేది తెలుసుకోవాలి కదా, దానికి ఒక ఆధారం ఉండాలి కదా. దాన్ని తెలుసుకుంటే యోగం దేనికి ఉందంటే దీనికి తెలుసుకుంటే దీనికి ఇది ఉందని ప్రమాణం నీకు కావాల్సిన నిదానం కదా. ఇప్పుడు మరి యొక్క ఆక్షేపణ పరిశీలిద్దాం. మనకు గోచరించుతున్న దృశ్యరాశి యందు అవస్థలు కలవనియో, రెండు అవస్థలు ఉండడానికి ఉండదు కదా. సమస్తము వికార ప్రభావం కాదనియో అంగీకరించినతో, అంతా వికారం చెందలేదు, వికారం చెందుతుందని మీరు అంగీకరించినచో ఈ అవస్థల తత్వమును కనుగొనట సాధ్యమా? ఈ అవస్థలకి ఆధారం కావాలి కదా. అంటే మీకు సాధ్యమవుతుందే అని మీకు తెలిసినది అవస్థలే, దీనికి ఆధారం ఉందని తెలుసుకునేది మీకు సాధ్యమా? అది ప్రశ్న. ఈ అవస్థల ఏందో దృశ్యరాశి మనకు తోచు విధమున కలదో, నీకు ఎంత వస్తుందో అట్లా ఉందే, లేక దాని వెనుక దానికి ఆధారముగా మరొక తత్వము కలదో అని ఎరుగుటకు మనకు ఏ సాధనము గలదు? రెండు ప్రశ్నలే ఇవన్నీ, ఆక్షేపాలే. మీరేమో కనుక్కుంటామని ఏమేమో చెప్తాడారు, ఏంటో చెప్తాడారు కదా. అట్లా చెప్పినప్పటికీ కూడా అవస్థలు ఉండడానికి అనుకునేదానికి మనకేం ఆధారం ఉండదు. అవస్థాత్రయమును విచారించడం వలన వారి తత్వం మనకు లభించడం సత్యమా? అవస్థలు విచారిస్తే సత్యం ఎట్లా బోధపడుతుంది మీకే? అవస్థలు విచారిస్తే అట్లా సత్యం ఎట్లా వస్తుంది బయటికి? ఇంతేగాక మనకు అవస్థల జ్ఞానము గాని వాని యందు తోచు పదార్థముల జ్ఞానము గాని కలుగునప్పుడు జ్ఞానం మారుతూనే ఉండును. ఇది మెలకు, ఇది స్వప్నం, ఇది నిద్ర అని జ్ఞానం కూడా మారుతూనే ఉంది. వ్యవహారంలో కూడా దాని యొక్క ఇవి కూడా మారుతూనే ఉంటాయి. ఒక్కొక్క అవస్థ ఒక్కొక్క జ్ఞానం ఒక్కొక్క విధముగాను, ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్క జ్ఞానం ఒక్కొక్క విధముగాను ఉన్నది. దీంట్లో జ్ఞానము జ్ఞేయం అని రెండు పదార్థములు ఎల్లప్పుడూ మార్చునుండా కూటస్థమైన వస్తువు ఉన్నదని విశ్వసించేట్లు. దాంట్లోనే జవాబుని చూడండి, కష్టపడే పని లేదు. వాడు ఏమడుతున్నారు చూడండి. జ్ఞానము జ్ఞేయము రెండు పదార్థములు ఎల్లప్పుడూ మారుతుండా కూటస్థమైన వస్తువులను విశ్వసించేట్లు అని అడిగినాడు. మరి ఇప్పుడు జ్ఞానము జ్ఞేయం కనపడేది దాని యొక్క తెలివి రెండు మారుతాయని చెప్పినప్పుడు దేంతో చెప్పినామండి? ఇప్పుడు జ్ఞానం మారుతుందంటాడు, జ్ఞానానికి తెలియబడే జ్ఞేయం కూడా మారుతుందని చెప్తాడారు కదా. అది ఎవరు చెప్పినట్లు అని ఇప్పుడు చెప్తే తెలియబడుతుందో అది వాడి ప్రశ్నలోనే సవాలు. వాడు మాట్లాడతాడు. జ్ఞానము జ్ఞేయం మారుతాడంటే మారుతాడని చెప్పేటువంటి తానేమైనా మారుతాడా? జ్ఞానం మార్పులు చెప్తాడు, జ్ఞేయం మార్పులు చెప్తాడు. ఆ చెప్పేటువంటి ఆ నిర్వికారమైన అదేమన్నా మారిందే? దాంట్లోనే ఉంటుందంటుంది. అందుకే చెప్తారు, వాడు ఎవడైనా అడిగితే దాంట్లో సమాధానం ఉంటుంది, మీరు కనుక్కోవాలంటారు. ఏం చెప్తావు నువ్వు? నీ జ్ఞానం మారుతుంది, నువ్వు చూసే వస్తువులు మారుతాడు అనుకో, నువ్వు నిర్వికారంగా ఉండాలి. ఇటు ఆ రెండింటి యొక్క వ్యవహారం చెప్పాలి. ఉండేది రెండు అంటున్నారు, జ్ఞానం జ్ఞేయం అంటున్నారు. ఆ రెండు మారుతాయని చెప్పాలన్నప్పుడు మరి ఆ రెండు మారుతా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో బయటకు పోయినాడు అనుకోండి, ఇంకోటి ఆయనకి వస్తాడని వాడు ఎట్లా చెప్పేకి సాధ్యమవుతుంది? లేదా ఇంకోటి లోనికి వచ్చినాడని ఎట్లా చెప్పేకి సాధ్యమైంది? తను ఉంటే ఇక వచ్చేవాడు వచ్చినాడు, పోయేవాడు పోతాడు. వాళ్ళిద్దరినీ చెప్తా వాడు వేరుగా ఉండాలా లేదా ఇది చెప్పేది అని వాడి ఆక్షేపం ఉన్నాయి. అట్లా ఈ ఆక్షేపం సూచుటకు అత్యంత దృఢముగా ఉన్నాను. చూడండి, అబ్బా ఇంక దీన్నే ట్రైలు పడగొట్టారు. జ్ఞానాన్ని గురించి వికారం చెందన్నారు, జ్ఞేయాన్ని గురించి వికారం చెందారు కదా, ఇంకేం చెప్తారు చూస్తాంలే అన్నట్లయితే దీని వలన అవస్థాత్రతకి ఎట్టి భయము లేదు. అది ఎందుకంటే మనస్సు పెట్టుకున్నవారికి కష్టమైంది. మీరు చెప్పినట్టు చాలా గట్టి ఇదాన్ని. అయితే అనుభవాన్ని పెట్టుకున్న దీనికైతే ఏం లెక్కదాము, వాడికి ఏమన్నా ఏడన్నా ఇది ఏమో చెప్తాడు చూడు. భోజనం ఊరిగా విన్నట్లనే మృత్యు అంటే అట్లయితుంది వీళ్ళ మృత్యులో కూడా. ఎందుకనా అవస్థలేందో మనకు ప్రతీతమకు బాహ్య ప్రపంచమును ఈ అవస్థలో కనబడే భాష ఉంది. ఇంద్రియముల ద్వారా చూసినప్పుడు ఎంత రూపాన్ని చూస్తాం, చెవితో శబ్దాన్ని వింటాం కదా చూసినప్పుడు.
ఈ ప్రపంచం మనకు గోచరించే విధముగానే ఉన్నదో, నువ్వు ఎట్లా చూస్తాడో రూపంగానే ఉందే, ఈ ఇంద్రియాలు దాన్ని తెలుసుకుంటాడా లేక వేరే విధంగా దీని వెనక మరొక స్వరూపం ఉన్నదో అనే సంశయములు కలగవచ్చును, వ్యవహారం కలుగుతాయి. ఎందుకనా మనకు ఇంద్రియముల ద్వారా ప్రపంచ జ్ఞానం ఒకటి వలన ఇంద్రియముల ఉపాధి లేనిచో అది ఎట్లున్నదో అని సంశయం కలుగుటకు అవకాశం కలగదు. ఆ రూపం అనేది ఉందా లేదా అంటే, కన్నుంటే రూపం ఉందంటావు, కన్ను లేదంటే రూపం ఉందా లేదని చెప్పేకి రాదు కదా. కాబట్టి ఈ ప్రమాణాలే లేకపోతే మనకు సంశయాలు వచ్చేది సహజమే ఇక్కడ. ఎందుకనా మనకు ఇంద్రియముల ద్వారా ప్రపంచ జ్ఞానం ఒకటి ఉన్న ఇంద్రియముల ఉపాధి లేనిచో అది ఎట్లున్నదో సంశయం కలిగే అవకాశం. కానీ అవస్థల విషయమైన ఇట్టి శంక కలగజేయగలదు. అందుకే ఆ అవస్థ అనే దాంట్లోనే దాని సమాచారం ఉందన్నమాట. అవస్థలలో ఉండేదానికి మీకు ప్రమాణాలు సంశయాలు మీకు కలగచ్చు. అవస్థ అనే దాంట్లో ఇది సంశయం లేదు. ఎందుకనా అవస్థలు మనకు నేరుగా గోచరించుతున్నవి. అదే అదే అవస్థలను మీరు ఏ ఇంద్రియాలతో లేదా ఏ ప్రమాణాలతో దేంతో గుర్తిస్తున్నారు? మెలకువ అని దేంతో గుర్తించినారు? నిద్ర అని దేంతో గుర్తించినారు? స్వప్నం అని దేంతో గుర్తించినారు? ఏ ఇంద్రియం గుర్తించింది? ఒక రూపం అనేది కంటితో గుర్తించారు, శబ్దాన్ని చెవితో గుర్తించారు. ఇది మెలకువ అని ఏ ఇంద్రియం తెలుసుకుంది? కన్ను తెలుసుకుందే, చెవి తెలుసుకుందే, మనసు తెలుసుకుందే, బుద్ధి తెలుసుకుందే, నేను అనేవాడు తెలుసుకున్నాడా? ఈయన కూడా ఏంటి భయం, పర్వాలేదు, భయం లేదు. ఇక్కడ ఈ వరకు అందరూ వెళ్తేనే అది వచ్చేది బయటికి. సరే, మెలకు పోయిన తర్వాత మెలకులో బుద్ధి పోయి ఉంటుంది, అవునా కదా? మెలకునేప్పుడు మెలకు బుద్ధి, మెలకు బుద్ధి పోయిన తర్వాత నిద్ర అనేది చెప్తావు. ఇప్పుడు సరే సరిగా బుద్ధిని మెలకు చెప్పిన బుద్ధికి నిద్ర చెప్పాక ఎందుకు చెబుతలేదు? నీ చెబితే వస్తాం మేము కూడా, మేము ఎట్టిస్తాము? బుద్ధి లేదు తేడా. ఇప్పుడు అగ్గి అనేది ముట్టుకుంటే కాలుతుంది, అవి ఎప్పుడైనా ముట్టుకుంటే, లేదా చూసి ముట్టుకుంటే కాలుతుందా, లేదా చూడు ముట్టుకుంటే కూడా కాలుతుందా? ఎంత ముట్టుకుంటే కాలుతుంది. అట్లా మీ బుద్ధి కూడా వెలుగును కనిపెట్టింది, నిద్ర ఎంత కనిపెడుతూ? దాన్ని కనిపెట్టే బుద్ధే కదా, దాన్ని నువ్వు అన్నట్ల కనుగొనే శక్తి ఉంది దానికి. అది ఉన్నప్పుడు వాడు ఎందుకు కనుకుంటే దానికి అంటే అప్పుడు లేదు అది. అంటే మరి నిద్రలోని బుద్ధి, నిద్రలో లేని బుద్ధి లేదంటు కదా, దానికి మరి సత్యత్వం ఉందే? నిద్రలో బుద్ధి లేదంటే అయితే కదా దాని బతికెళ్ళిపోయి కదా. ఒక తూరు ఒక తూరు లేదంటే అది సత్యమా? ఎప్పుడు ఉందంటే దానికి సత్యం అనల్లా. వేదాంత లక్షణాలు. నిద్రలో బుద్ధి ఉంది అంటే ఏం సమస్య వస్తుంది? మాకేం చెప్పు, నిద్రలో బుద్ధి ఉందంటే అది నిద్ర అవుతుంది అంటాం మేము. అంతే. ఇప్పుడు నీకు బుద్ధి ఉంటే నిద్ర అవుతుందే? అదే ఊరికే ఉండదు కదా అని అంటాడు. మెలకు అంటావు కదా, ఊరికే ఉంటే మెలకు అంటావు కదా, నిద్ర అంటావా? మనస్సు బుద్ధి ఉందంటే దాని నిద్ర అనేది లేదు, మీరు స్వప్నం అనేది లేదు. అట్లా అందరికీ ఒకటి. నేననేవాడు కూడా అంతే, నేననేవాడు కూడా అంతే. వాడు కూడా ఊరినే ఉండలేదు. నేననేది ఉందంటే వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు. వాడు అంటావు నేననేవాడు ఊరికే ఉండనప్ప అంటావు. ఆ పని అన్న ఉంది కదా నీకే, ఊరుకుంటే పని అన్న ఉంది కదా. ఇట్లా అందుకోసమే మిగతా వాటికి అస్తిత్వం లేదు, ఆ అస్తిత్వాన్ని గుర్తించేది ఇప్పుడు బుద్ధి లేదు అని చెప్తే చూడు. ఎట్లా చెప్తారు నిద్రలో బుద్ధి లేదు అని ఎట్లా చెప్పి, బుద్ధికి నిద్ర సమాచారం తెలియదు అని ఎట్లా చెప్తే చూడు. ఆ జ్ఞానం ఏమైనా మార్పు చెందుతా ఉంటుందే? అది అట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి దాన్ని. ఆ జ్ఞానం నందు మార్పు లేదు. అటువంటి జ్ఞాన స్వరూపులు మనం కానీ ప్రమాతృ వేషంలో ఉండి వృద్ధి లక్షణాలతో కూడినటువంటి జ్ఞానమును పెట్టుకొని నా జ్ఞానం అంటే నీకెంత వరకు, నీ బతికి ఎంత వరకు ఉంటుంది? అది దాన్ని చూపించేదానికే ఇప్పుడు ఇదంతా మనకు వచ్చినది అనమాట అవకాశం. అందుకే సంశయాలు ఎప్పుడు వస్తాయంటే ప్రమాణాలు ఉపయోగించినప్పుడు ఆ ప్రమాణాలకు తెలియకపోతే సంశయం రావచ్చు మీకు. ఇప్పుడు అవస్థలు ఎవడు తెలుసుకుంటే కదా తెలుసుకుంటే ఎవడన్నా, ఎవడు తెలుసుకుంటే పని లేదు. అందుకే చెప్పేది ఇంద్రియాలు తెలుసుకో, ఎవడు తెలుసుకో, నీ అనుభవమే చెప్తుంది అనమాట. అది ఏమైనా చెప్పాలంటే నీ అనుభవమే చెప్పాలా అనేది రావాలి ఇక్కడ. అది ఎట్లా చెప్తుంది? దానికేమో అవయవాలు లేవు, దీని ద్వారానే బయటకు చెప్తా ఉంటుంది ఎప్పుడే కానీ చెప్పినా కూడా.
అందుకే మీకు ఉదాహరణ చెప్తే పట్టుకోరు, మీరు దాన్ని పట్టుకుంటారు. లౌడ్ స్పీకర్లో శబ్దాలు వచ్చినప్పుడు కాదబ్బా, లౌడ్ స్పీకర్లో దానికి స్వతంత్రమైన శక్తి ఉండే శబ్దాలు ఇచ్చేకి, అది కూడా చెప్పండి. అంటే అట్లనే ఈ నేననేవాడు ఇచ్చే సమాచారాలన్నీ కూడా అట్లే ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ, మిగతాదంతా నిదానంగా ఆలోచించుకోండి. కేవలము ఆత్మ వ్యాపకంతో వ్యవహారం జరిగినట్లు కనపడుతుంది, కానీ ఆత్మ వ్యాపకాన్ని విడిస్తే స్వతంత్రమైన అవస్థ దీనికి ఈ జీవునికి అనేదానికి ఏమి శక్తికి రాదు, వ్యవహారమే లేదు. అందుకే చెప్తారు కదా, ఏదైనా ఒక కర్మ జరగాలంటే కూడా దేహము ఉండాలా, తర్వాత నేననేవాడు ఉండాలా, వానికి ఇంద్రియాలు ఉండాలా, ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉండాలా, ఆ ఇంద్రియ దేవతలకు కూడా ఆ పరమాత్మ అనుగ్రహం ఉండాలా. అంటే ఆ ఆత్మ యొక్క శక్తియే వీటన్నిటిలో నుంచి ఒక సూట్ వస్తుందే కానీ వీటికి స్వతంత్రం లేదు అనేది పాయింట్. అంటే ఆ పాయింట్ని పట్టుకోలేక మనం దీనిలోకే ఆపాదించుకొని కళ్ళే చూస్తుంది, చెవే వింటుంది, నా మనస్సే ఆలోచన చేస్తుంది, బుద్ధే నిశ్చయం చేస్తుంది, ఇట్లా పెట్టుకున్నాం మనం. నేననే వానికి అస్తిత్వం లేదన్నప్పుడు వీని సామాగ్రికి అస్తిత్వం ఎక్కడ ఉంటుంది? నేననేవాడే ఒక అవస్థలో ఉన్నాడు, రెండు అవస్థలో లేడు. వాని సరుకులు తీసుకొచ్చి మీరు అన్నిటికీ ఉపయోగిస్తామంటే ఎట్లా ఉపయోగించుకుంటే సాధ్యమవుతుంది? అది ఆ నేననేవాడిని కూడా ఏది కనిపెడతాను దాన్ని పట్టుకోండి, అన్నీ మీ అంతర్గతం ఉందంటే. అందుకే తన విడిచి ఏది లేదు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వానికి రెండవది లేదు అనేది ఇదే పాయింట్ అన్నమాట. ఆత్మజ్ఞానం లేని వానికి రెండు ఉంటాయి, ఆత్మజ్ఞానం కలిగిన వానికి రెండు ఉండేది తానే. కాబట్టి అవస్థలు మనకు నేరుగా గోచరించున్నవి. ఏ ఇంద్రియాలు లేకనే కనపడతాడా? మెలకు వచ్చినప్పుడు మెలకు ఇంద్రియాలు, మెలకు ప్రమాణాలన్నీ ఉంటాయి. స్వప్నం వచ్చినప్పుడు దానిలో ప్రమాణాలు ఉంటాయి. అంతేగాని మిగతా తప్పుడు స్వతంత్రంగా ఏముంటాయనుకుంటారు మీరు? అటువంటి మెలకుని ఎట్లా కనిపెట్టాయి? నేరుగానే పదం, దానికి ఏ సాధనం లేకుండా స్వతంత్రంగానే. అందుకోసమే ఆత్మకు చైతన్యము, స్వతంత్రము అని దానికి పేరు పెట్టిండేది. ఈ జీవుడికి ఎట్లా పెట్టలేదే? వీడికి ఇంద్రియాలు ఉండాలా, వ్యవహారం అన్ని కలిస్తేనే వీడు నేను చేస్తాను అంటాడు. లేకపోతే వీటిలో దేశము కాలం అన్నీ ఉండాలి వీడికి. పరమాత్మకు అట్లే దేశము కాలం ఉండేది చెప్తుంది, దేశ కాలం లేని కూడా చెప్పేస్తుంది. ఈ అవస్థలను చూసి తెలుసుకుంటకు మనకు అనుభవం సాధనం కలదు. అర్థమైనా? ఇప్పుడు ఆ అనుభవం అనే సాధనం మన దగ్గర ఉంది. ఇంతవరకు ఇంద్రియాల అనుభవం అనే సాధనం ఉండే, మనసు అనే సాధనం ఉండే, అనుభవం ఉండే. ఇప్పుడు ఈ రెండు లేకుండా నేరుగా తెలుసుకుంటే అనుభవం అనే సాధనం ఉంది. అదే అందరి స్వరూపము. దాన్ని కూడా అనుభవాన్ని అనుభవంతోనే గుర్తిస్తాండం. మనమేమి సాధనాలతో గుర్తిస్తాండేది. ఈ సాధనాలను తీసేస్తానో లేదా ఒకటి వరుస పెట్టి ఈ అనుభవం సిద్ధమకు తీర్మానములను జతపరిచి చూసి, ఈ అనుభవాలతో ఉండేదాన్ని జతపరిచి ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని చూసి సత్యమును నిర్ధారించుటకు మనకు యుక్తి కూడా కలదు, ఉపాయం కూడా ఉంది దీన్ని చేసేదానికి. ఇట్లుండ తత్వ నిర్ణయం సాధనం ఏదంటే సాహసం మాత్రమే. కాబట్టి తత్వాన్ని తెలుసుకునే ఏ సాధనం లేదనేది సహజం. ఎప్పుడైతే చెప్పు కదా పొందుపరిచేదంటే ఎట్లా? జాగ్రత్తలో దృశ్యం ఉంది, నిద్రలో దృశ్యం లేదు. ఈ రెండింటిని పొందుపరిస్తే, ఈ రెండింటిని పొందుపరిచిండేది ఏంటి? ఆ సాధనం ఏది? నేరుగా ఉండే సాధనము ఉందా లేదా? అది అట్లా ఏ సాధనం లేదని అంత గురించి చెప్పేస్తే ఎట్లా? అది పూర్ణ సాహసమైన మాట ఎట్లుందనమాట. అవస్థల యొక్కయో వానందల దృశ్యముల యొక్క జ్ఞానములు వేరువేరుగా కలుగుతున్నావన్న విషయం అందరూ అంగీకరింపవలేను. అది కూడా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆ జ్ఞానములు మారుతుండుటను చూచుటకు ఒక నుండవలైనని అంగీకరించినప్పుడే ఆ మార్పు నిజమని సిద్ధమగును. దాన్ని ఎవరు పట్టుకోలేదు. మేము అవస్థల గురించి చెప్తాము, అవస్థలు వచ్చిపోయేటవని చెప్తాము అని అంటాడు. చెప్పేవాడు అనుకున్నాం మనం అందరము కూడా. అదే పెద్ద డ్రాబ్యాక్ కూడా మనకి. తత్వం బోధపడుకోకుండా దానికి ఇది వృత్తి జ్ఞానము. ఆ వృత్తి జ్ఞానాలు కూడా ఈ జ్ఞానంలోని టోపికలే అని తెలుసుకుంటే సులభమవుతాడు మనకి. ఎందుకంటే మన వృత్తి జ్ఞానాలన్నీ మారుతుంటాయి. మన కనుమ మారుతూ ఉంటుంది. వస్తువులు చూసినట్లల్లా, దృశ్యాలను చూసినట్లల్లా మారుతూనే ఉంటుంది. ఆధారం అదే. అందుకే తన్ను విడిచి రెండవది లేదు. జ్ఞానాన్ని విడిచి వృత్తి జ్ఞానాలు లేదు, జ్ఞానం లేదు. తన ఉనికిని విడిచి వేరే వస్తువులు స్వతంత్రమైన ఉనికి లేదు. అందువల్ల ఆనందం అనేది కూడా తన ఉనికిని విడిచి స్వతంత్రంగా ఆనందం అనేది వేరే లేదు. తన ఉనికి ఆనందము నింద ఇంటికి అదే ఆధారము. మీకు ఎప్పుడైనా ఆనందం కావాలంటే పరమాత్మ ఆనందమే మీకు కలిగి ఉంటుంది. మీరు దాన్ని గుర్తుపట్టుకోకుండా విషయాలు కంటించుకుంటున్నారు. ఆ ఆనందం కలిగినప్పుడు అన్నప్పుడు మీలో సంకల్పం నిలిచిపోతుంది. కాబట్టి సంకల్పం యొక్క
నిలకడే పరమాత్మ, అదే ఆత్మ, అదే ఆనందం, అదే జ్ఞానం, అదే ఉనికి. అట్లా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు నాకు అప్పుడు ఆనందమైంది అంటే ఆనందమైన విషయాలు చేసి చూసుకో. వస్తువుల నుంచే నీకు విషయం ఆనందమైంది అంటే వస్తువు ఉండవు, నువ్వు ఉండవు. ఏ వస్తువు సంపాదించుకుంటే నాకు ఆనందం అన్నావు కదా, ఆ వస్తువు ఉంది, నువ్వు ఉండవు అనిపించే యోగ్యత కూడా ఉంది నీకు. మరి అదంటే ఆనందంగా ఉందా మీకు? ఆ వస్తువు నుంచి గుర్తుపోయేది ఆనందం. అది అదంతే రండి. ఆ వస్తువు ఎంతసేపు ఆనందం ఉండాల్సింది. నీవు నాకు దానికి ఆనందమైన అంటాడు కదా, ఆ వస్తువు ఉన్నప్పుడు అంత ఎంతసేపు ఉంటే అంతవరకు ఆనందం ఉండాలో దాన్ని నేను అడుగుతాడేది. మీకు కావాల్సిన వస్తువు దొరికింది, ఆ వస్తువు మాకు ఆనందం ఉందని మీరు అంటున్నారు. ఆ వస్తువు ఉండవు, నువ్వు ఉంటావు, అట్లే ఉండవు. దాన్ని తింటానే ఉండవు నువ్వు. ఇది నాకు ఇష్టం కావాలని తింటానే ఉంటే అట్లే నీకు తినుకుంటుంటే అట్లే ఆనందం ఉండే ఏమవుతుంది రోజు వచ్చింది. మరి మీకు ఆనందం ఇచ్చేది వానికేంటి కావాలబ్బా? అదే పని కోర్టు చేసుకుంటారు. ఈ విధమైన ఆలోచన రావాలన్నమాట. అది దానికి రాకోకుండా మనం చేసుకున్నట్టే మాకు అప్పుడు వచ్చింది పోతుంది అని అంటారు. అప్పుడు వచ్చిండేది కూడా తింటూనే వచ్చిండేది. ఎందుకు? నీ సంకల్ప విరమణం అయితేనే ఆత్మ యొక్క ఆనందం వచ్చింది. ఆ ఆనందాన్ని నువ్వు గుర్తుపట్టలేనందువలన ఈ విషయం నుంచి నాకు లభించిందని అంటాడవే కానీ విషయం నుంచి లభించింటే అట్లే ఉండాలి కదా అని వాళ్ళు ప్రశ్న వేసేది అనమాట. విషయానందమే మీకు సత్యమై అంటే ఆ విషయం ముందు నువ్వు ఉండవు, అట్లే ఆనందంగా ఉండాలి. ఉంటారా? ఎందుకు లేదు? సంకల్పం మారుతుంది. తింటానట్లలో ఏమో పని, నేను ఎక్కువ తిన్నట్లే కదా అని సంకల్పం వచ్చి పోతున్నాను. కావాలనే దొరికింది, చక్కగా నిలబడిపోయింది. నాకు పోలీలు కావాలని కూడా దొరికింది, ఆ సంకల్పం పోయింది. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా మీకు మీ స్వరూపానందమే మనకు లభ్యం కావాలి. కానీ ఇవి నిద్రపోయినప్పుడు కూడా ఆనందం వ్యాప్తి చూసినట్టు ఎక్కడి నుంచి రాలేదు. ఈ స్వరూపానందం అది. ఇవన్నీ జంజాటం వల్ల ఊడిపోయింది. ఆటోమేటిక్గా నువ్వే ఊడుకొట్టుకోలేవు అనుకో, అవే ఊడిపోయినాయి. హాయిగా ఉండవు, ఆడగలిగినావు. మళ్ళీ ఎందుకు మళ్ళా పోయిందప్ప అంటే తగిలించుకుంటే మళ్ళా వెళ్ళకపోయిన తగిలించుకుంటానే సోమనం తగిలించుకుంటేనే పాయ. అందువల్ల ఇట్లా గుర్తించుకోవాలన్నమాట. ఎందుకు మనం ఆనందానికి తన్నాడాలా? విషయాల నుంచి ఆనందం వచ్చింటే మరి ఏ విషయాలు లేవు కదా నిద్రలో, ఏ కల్పనలు లేవు కదా, ఏ విశేషాలు లేవు కదా, అయినా అది మాత్రం ఉందని చెప్తారు కదా మీరు. తెలుగు వచ్చినాక అది చెప్తారు మీరు. విషయాన్ని విడిచిపెట్టినాక మీకు ఆనందమైందా, విషయాన్ని కలుపుకుంటే ఆనందమైందా? విషయాన్ని విడిచిపెట్టేవాడు కూడా లేడా? వాడు లేడు, వాడు తానుగానే ఉన్నాడు కాబట్టి ఆనంద స్వరూపుగా ఉంటాడు అని. అందుకే మహాత్ములంతా జ్ఞానులు కూడా ఆత్మరంటే ఆత్మానందం అంటారు చూడవాళ్ళకి. దానికి వాళ్ళకి ఆ పేర్లు వచ్చిండేది. వాళ్ళు ఎప్పుడూ ఆత్మలోనే ఆనందంగా ఉంటారంటే ఇదే తప్ప ఏదైనా విషయం ఉంటే ఆనందం ఉండాలి, కానీ ఆత్మలోనే ఆనందం ఎట్టు ఉంటుంది మనము. ఎందుకు? ఆ అనుభవం లేదు కాబట్టి మనకి. ఆ అనుభవాన్ని గుర్తిస్తే ఏం కావాలి? ఇప్పుడు ఎవరికి ఏం కావాలి దానిలోంచి? నేననేవాడు పోతాడా? అది మర్చిపోతాండి ఆడనా. నేననేవాడు కూడా ఉండడు. మళ్ళీ నువ్వు నేనని పెట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేయకూడదు ఇక్కడ. ఆ నేననేవాడు కూడా ఊడిగొట్టుకొని ఉండొచ్చింది అనమాట. కాబట్టి ఈ కూటస్థమైన మన స్వరూప జ్ఞానంతో సమస్త విశ్వం యొక్క పరమార్థమును స్పష్టవర్తులను సిద్ధాంతమును గట్టాచం ఉండాలి. కాబట్టి అవస్థాత్రయమును విచారించినతో సర్వమును విచారించినట్లే. ఎందుకు? అవస్థలు మూడు దేంతో తెలియబడుతున్నాయో అవస్థలోనే కదా వ్యవహారాలన్నీ విషయాలన్నీ ఉండేది. ఆ అవస్థలన్నీ కూడా పరమాత్మ జ్ఞానాన్ని విడిచి లేవు అన్నప్పుడు మరి మీది ఎంత అనేదంతా కూడా దాంట్లోనే అంతర్గతమా, దానికంటే బయట ఉంటుంది? అది అంత దాంట్లోనే పడిందంటే ఎప్పుడు తెలియనప్పుడు అంతా అంటాను, తర్వాత అంత నిలబడి దాంట్లో నిలబడినప్పుడు అంతా లేదు, నేను నిలబడిన అనేది కూడా లేదు. ఆ విధంగా మనకి అనుమతి అన్నమాట. కాబట్టి మన మూడవస్థలను విచారించుకున్న మాత్రాన చరాచర విశ్వం యొక్క పరమార్థం విచార విషయం కాగలదా అని ఆక్షేపం కూడా కలదు. ఇప్పుడు మీరంతా విచారించినారబ్బా, వీళ్ళు అడుగుతారు మనోళ్ళు చాలా మంది అవస్థాత్రాన్ని విచారించినారు కదా, ఇప్పుడు మీరు అంత విచారం చేసినారు కదా, మీరు హాయిగా ఉండగలిగినారా అని అడుగుతారు వీళ్ళు. ఎవరు? పట్టణంలో మనం ప్రశ్న చేస్తారు. తెలిసింది కదా మీకు, ఇప్పుడు అవస్థాత్ర ప్రక్రియ చేసింది అంటారు కదా, హాయిగా ఉంటారా మీరు?
అని అడుగుతారు. దాంట్లో నిన్నదారు రావాలి. వాళ్ళు అనేది విచారం చేసినామంటే ఎట్లా చేసినారు, మనసుతో చేసినారు కదా అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుభవ స్వరూపులై విచారం చేసింటే అనుభవానికి ఈ దేహేంద్ర సంఘాతం ఉంటుందే? లేదు. దేహేంద్ర సంఘాతం లేనప్పుడు మరి ఇంకా శాంతికి సమాధానం కాకుండా ఇంకేముంటాయి? వాళ్ళు మీకంటేనే స్వరూపానికి అనరు, దేహానికి చూపించకపోతారు. చూడండి, పొరపాటు పడుకుంటాడు మనం. అదే ఉండేదాన్ని కిటికీలు అన్నీ. ఆ స్వరూపానికి ఏం లేవు, ఆకలి తప్పులు లేవు. మరి మీకు లేవు అంటే నేనంటే నాకుండా ఎందుకు లేవు? నేనని ఎప్పుడు అనుకుంటా నాకుండే ఉంటాయి. ఆ అనుభవ స్వరూపం అనుకుంటే అప్పుడు లేవు. ఇప్పుడు మరి ఎట్లా తెచ్చింది? నీకు విచారం ద్వారా తెచ్చిందే, విచారం లేకుండా తెచ్చింది ఆ స్వరూపము? విచారం ద్వారా తెచ్చింది. అదే ఆ విధంగా అవస్థ అయిన శబ్దం నాకు గల విస్తృతమైన అర్థం ఎరుగని వారు మాత్రమే. అవస్థ అంటే ఏం చెప్పు? అందరూ చెప్తున్నారే, వేదాంతం చెప్పాలంటే అవస్థ అంటే ఏమో చెప్పమని చూస్తాం మొదట. విస్తృతమైన అర్థం మనం చెప్పినాం కదా, అవస్థ వైశాల్యం అని మొదలు చెప్పినాం చూడండి. ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికము, దేశ కాల కోరికలు ఏటేటి ఉన్నాయి అన్ని ఊహించడం అన్ని ఉన్నాయి. అంత అవస్థ కింద లెక్క. అది తెలిసిన తర్వాత దాన్ని తెలుసుకున్నాక ఇంక మిగిలేటి వెంటనే ఉంటాయా? ఈ విధంగా ఆక్షేపించరు. ఇంతకు ముందే అవస్థ యొక్క వ్యాపకత్వం తెలిపి ఉంటమే 26వ ప్లాన్ దాంట్లో విన్నాం. పాఠకులు దాన్ని నెప్పియందుకున్నతో ఈ ఆక్షేపమునకు భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే జ్ఞప్తికి పెట్టుకోవాలనేది ఇట్లాంటివి. దాన్ని మనకు జ్ఞప్తికి లేకపోతే అవగతం ఎట్లాంటి మనసులో వచ్చి పెట్టుకున్నామంటే మళ్ళా మొదలైపోతుంది. మనం కూడా వాళ్ళతో పాటు జత అయిపోయి అనేస్తారు అన్నమాట. మన మెలకువ వారి మెలకువ అని భేదము మెలకువైన మాట గల సరైన అర్థమును గ్రహింపని బుద్ధి దోషం వల్ల కలిగిన. నీకు మెలకు వస్తే వీళ్ళందరూ ఉండరు, కానీ మెలకుకి వస్తే మెలకుగానే వస్తే వాళ్ళందరూ కనపడుతుండారే కానీ వాళ్ళ మెలకు సపరేట్, నీ మెలకు సపరేట్ ఉందే. ఆ మెలకు అయినప్పుడు అదే నా అన్నప్పుడు కూడా ఆత్మ మెలకువే, ఆత్మ స్వరూపమే. ఇతరులంటే నీ కూడా దాంట్లో పడి ఉండదు అట్లా. అదే ఆ విధంగా ఉండదు చూడు. దానికి బాగుపడతాం. మన మెలకువ వారి మెలకు అని భేదము మెలకువైన మాట గల సరి అయిన అర్థమును గ్రహింపని. మెలకు అంటే సరైన పాయింట్ తీసుకో. మెలకు అంటే అది ఉపాధికి వచ్చేదే స్వరూప సంబంధమా? ఆత్మను తెలియనప్పుడు అదే మెలకుగా కనపడుతుంది, ఆత్మను తెలియనప్పుడు అదే స్వప్నంగా కనపడుతుంది, ఆత్మను తెలియనప్పుడు అదే నిద్రగా ఉంది అని. ఆత్మకే నువ్వు మెలకు అనే పేరు పెట్టినావే కానీ మెలకు అనే స్వతంత్రంగా లేదు. అది ఆ బుద్ధి గ్రహింపని బుద్ధి దోషం కలిగిన నేను, నీవు, వారు, ఇతర వస్తువులైన పదార్థములు మన జాగ్రత్తనందు తోస్తున్నాయి. తోస్తాడే ఉండాయంటే చూడు, పదమతి బాగా చెప్పి పెట్టుకోదా. ఉండాయంటే తీసేసేకి మళ్ళీ వచ్చేది కాదు, తోస్తాడంటే ఎదుర్కొట్టచ్చు. చాలా అవన్నీ నువ్వు జాగ్రత్త వస్తే అంతర్గతముడు. నేను, నువ్వు, వాడు, వీడు, ఎవడెవడు ఉన్నాడు అంతా జాగ్రత్త అవస్థ అంటే ఉంటాడు, జాగ్రత్త పోతే పోతాడు. ఆ జాగ్రత్త అవస్థను గుర్తించే తన స్వరూపాన్ని ఉన్నాయా? లేవు. ప్రపంచమును అనేక మంది మేల్కొని ఉండి ఆపిమ్మంట నిద్రించుడనే భావం మనకు జాగ్రత్తలో కలుగుతున్నది. అందరూ ఉండారప్ప, అందరూ నిద్రపోయినారని కూడా ఉంది. కావున మన జాగ్రత్తను మొత్తంగా విచారించడం గైకొన్న పిదప మెలకువను విడిచి వీళ్ళందరూ లేరు అంటే వాళ్ళు మెలకు వస్తున్నట్టు అందరూ ఉంటారనే పదం వస్తుంది అనేది రాదు. మళ్ళా ఆ జాగ్రత్తను బాగినమైన జనులు కానీ వారి జాగ్రత్త స్వప్నాలు కానీ ప్రత్యేకంగా ఉండజాలవు. అందుకే చెప్తాడు అది, నీకు స్వప్నంలో మెలకు అయితేనే నీ స్వప్నంలో అందరూ ఉంటారంటాడు కదా, వాళ్ళందరూ ఉండారా అంటే ఏమంటారు మీరు? ఎలా ఎందుకు లేదు? నీకు మెలకు వస్తే వాళ్ళకేమో నీ స్వప్నం పోతే స్వప్నం కనపడిన వాళ్ళందరూ ఎందుకు? అయితే మరి మీకు మెలకు పోతేనే వాళ్ళందరూ లేరంటే ఏమంటారు? ఉండాలంటాం మరి. అదే ఒప్పుకోవాలా? దానికే చెప్పేది, నీ అనుభవం ఉన్నాయి కాబట్టి దాన్ని అనుభవంతో ఉపయోగిస్తే ఒప్పుకుంటావు. ఇప్పుడు కానీ ఆ అనుభవాన్ని లేకోకుండా భావాన్ని పెట్టుకుంటారు చూడండి, ఆ భావాన్ని పెట్టుకుంటే తత్వం బోధపడేది లేదనమాట. కాబట్టి బాగిన జన్లు కానీ వాళ్ళ కానీ
కావున జాగ్రత్త స్వప్న సుఖులను జిజ్ఞాసువు. జిజ్ఞాసు అంటే ఏం చెప్తాం మనం? మూర్తి జిజ్ఞాసుకి జ్ఞానం 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 నుండి ఇచ్చగలవాడు అంటే స్వరూపం నుండి ఇచ్చగలవాడు, జ్ఞాన స్వరూపము. జ్ఞానమే మన స్వరూపం అని చెప్పినాడు కదా. జిజ్ఞాసు అంటే జ్ఞానం నుండి ఇచ్చగలవని జిజ్ఞాసు అంటారు. సరే బలం అంటే అదే పెద్ద కష్టం లేదు. జిజ్ఞాసు నా మెలకువ నా స్వప్నం నా నిద్ర అని గ్రహింపలేను. నా నిద్ర అంటే ఉపాధితో కాదు. ఏమి ఈ విధంగా గ్రహించినతో అవస్థాత్రయ విచారం నందు అంతర్గతం కాని దేదీను మిగలజాలదు. మెలకువ అంటే నా మెలకువలోనే మొత్తం అంతా. స్వప్నం అంటే నా స్వప్నమే, నిద్ర అంటే నా నిద్రే. మిగతా వాళ్ళు నిద్రపోతాడు, వాళ్ళ స్వప్నాలు వస్తాయంటే ఒప్పుడే కలేదు ఇక్కడ. ఆ విధంగా అవస్థాత్రయం యొక్క పరమార్థం ఎరిగినచో, కాబట్టి ఈ అవస్థాత్రయం యొక్క పరమార్థం మళ్ళీ ఇప్పుడు చూడండి, ప్రపంచం యొక్క పరమార్థం అవస్థల యొక్క పరమార్థం అని ఎందుకు వస్తాడు? ఇవన్నీ ఒక్కొక్క దాని పరమార్థం ఒకటి. అందుకే అందుకే ఇప్పుడు నీ అవస్థ కాదని తెలిసిపోయింది కదా ఇంతకుముందు. అదే అదే అందుకే నా అన్నప్పుడల్లా ఆడనిపడిన కావాలని చెప్పాడు. అదే కాబట్టి అవస్థాత్రయ పరమాత్మ మళ్ళా ఎరుగన తగినది ఏది మిగులదు. అవస్థ అంతా కూడా కలిసి స్వరూపం అంతర్గతం అంటే ఇంక తెలుసుకునేటువంటి మిగులుతాయి మీకు. కాబట్టి అట్లా ఏవి మిగిలేదానికి అధికారం లేదు అని చెప్పి చెప్పింది. రేపు అవస్థాత్రయ సిద్ధాంతం అవాద్యమైనది. సిద్ధాంతము దాన్ని వాదం తీసేసేదానికి సాధ్యం కాదు అని చెప్పేది రేపు. ఓం అతతో మా సద్గమహే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. 8, 7, 6 ఇదే సబ్జెక్టు అపోజిట్ ముగించినాం అనమాట. 6 సంవత్సరంలో చెప్పినాం ఇది. అదే ఉన్నాయి అన్ని డేట్లు ఉన్నాయి దీంట్లో. ఎప్పుడెప్పుడు చేసి ముగిసిండేది అట్లే ఉందన్నమాట ఇదంతా.